ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా ముళ్ళెళ్ళి ఆకు మీద పడినా చిరిగేది ఆకే అని ఒకప్పుడు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు సామెత రివర్స్ అయిపోయింది. ఈ సామెత ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఫన్ బకెట్ భార్గవ్ గుర్తున్నాడు కదా, ఒక 5 ఏళ్ల క్రితం అనుకుంటా ఒక 14 ఏళ్ల బాలికపై టిక్టాక్ వీడియోలు చేస్తాను, నీకు మంచి మంచి అవకాశాలు ఇస్తాను, షార్ట్ ఫిలింలే, పెద్ద సినిమాలు కూడా కాదు అతను తీసింది, ఆ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మిమ్మల్ని ఫేమస్ చేస్తా అని చెప్పి ఒక బాలికని 14 ఏళ్ల బాలికని ప్రెగ్నెంట్ చేశాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే విశాఖపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా ఒక మైనర్ బాలికని ప్రెగ్నెంట్ చేశాడు, వీడి పిచ్చి పిచ్చి చేష్టలతో లైంగికంగా వేధించి అని చెప్పి కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత వీడికి బెయిల్ కూడా ఇచ్చారు ఈ ఫన్ బకెట్ భార్గవ్కి. అయితే ఈ కేసు ఫైల్ అవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది, జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ బెయిల్ మీద బయటకు వచ్చి కూడా తిరిగి మళ్ళీ అదే కంటిన్యూ చేశాడు. అయితే కోర్టు ఏదైతే చెప్తుందో నిబంధనలతో కూడిన బెయిల్ని మంజూరు చేయడం జరుగుతుంది. ఇక్కడ పోక్సో చట్టం కింద విశాఖపట్నం పోలీస్ స్టేషన్లో, పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బెయిల్ మీద బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక కూడా బెయిల్ ఇవ్వడం అంటేనే కొన్ని షరతులతో కూడిన బెయిల్ని మంజూరు చేస్తుంది కోర్టు. అయితే బయటకు వచ్చాక కూడా ఈ ఫన్ బకెట్ భార్గవ్ ఏం చేశాడు, మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ చేసి మళ్ళీ కొంతమందితో పిచ్చి వేషాలు వేయడం, కోర్టు పరిధిలో ఉన్న విషయాల్ని బయట అక్కడ మీడియాతో చర్చించకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు, ఇలా కొన్ని షరతులు విధించి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మళ్ళీ కూడా ఈ షరతుల్ని ఉల్లంఘించి మనోడు విచ్చలవిడిగా ప్రవర్తించాడు. మళ్ళీ ఆ బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల పడేశారు. ఇప్పుడు ఈ కేసులో సంచలనాత్మకమైన తీర్పునైతే పోక్సో చట్టం కింద ఆ అమ్మాయిని ఇలా బలవంతం చేసి లైంగికంగా వేధించి గర్భం వచ్చేటట్లు చేసిన ఈ వ్యక్తికి ఇదంతా ప్రూవ్ అయింది గవర్నమెంట్ డాక్టర్స్తో. సో కోర్టు ఏం చేసింది, ఒక డాక్టర్ని నియమించింది. దీనికి సంబంధించి వివరాలన్నీ నిజమా కాదా అని చెప్పి తేల్చే ప్రయత్నం చేసింది. అయితే ఈ నిర్ధారణలో భాగంగా వీడు చేశాడు, వీడి వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు.